హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పిల్లలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని గారా, ఆయన రాజులకు రాజుగా పుట్టాడు. ఆయన రాజులకు రాజుగా పుట్టాడు. ఆయన రాజుగా జన్మించాడు. ఆయన అంటాడు, ఎందుకనంటే పుట్టడము పశువులో పాకులో పుట్టినా కానీ రాజుగా జన్మించాడు. తర్వాత మనము శిలువ మరణాన్ని దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా ఆయన చూస్తే మనం అనుకోవచ్చు, అక్కడ అంటాడు, పిలాతు అడిగితే నువ్వు రాజువేనట అంటే నువ్వు అన్నట్టే అన్నట్టుగా ధైర్యంగా చెప్తా ఉంటాడు. ఎందుకనంటే సింహం ఎక్కడైనా సింహమే, ప్రజల హల్లెలూయా. కానీ రాజు ఎక్కడైనా రాజే. ఎందుకనంటే ఆయన అనుకున్నాడు, కానీ ఈ రాజు సమాధి చేసినా కానీ తిరిగి లేచినది. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కింగ్ ఆఫ్ కింగ్. ఎందుకంటే రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. హల్లెలూయా. అందుకే ప్రేమని తెలిపారా, ఒక భారతదేశమే కాదు, దేశంలో ఉన్న 200 దేశాలు కూడా ఈ దినంన ఎక్కడ చూసినా క్రిస్మస్ వాతావరణం, ఎక్కడ చూసినా. ఎందుకనంటే ఏ రైల్వే స్టేషన్లో చూడు, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎందుకనంటే 200 దేశాల్లో క్రిస్మస్ పండుగ ఆనందంతో సంతోషంతో చేసుకుంటారు. ప్రజల హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ రాజుల రాజు మన కొరకు జన్మించుండు. ఆయన ఎందుకు జన్మించుండు అనంటే ఆయన నిన్ను రక్షించడానికి, పాపము అపవాది క్రియలను లయపరచడానికి, లేదా ఇంకోటి ఏంటంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి, తర్వాత తన ప్రజలకు ఏం కావాలంటే సంతోషాన్ని కలగజేయడానికి దిగి వచ్చాడు. ప్రజల హల్లెలూయా. అయితే చూడండి ప్రేమ దేవుని, మన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాము. ఇక్కడ చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద గొప్ప ఏం చేసిందట, వెలుగు ప్రకాశించింది. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి ప్రేమ దేవులారా, ఈ క్రిస్మస్ శుభదినమున చీకటిలో నడుచు జనులట గొప్ప వెలుగును చూస్తున్నారట. వెలుగు కాదు, గొప్ప వెలుగును చూస్తా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఇదివరకు ఎప్పుడు కూడా ఆ వెలుగును చూడలే. ఎందుకనంటే మానవుని యొక్క జీవితం ఎలా ఉన్నదంటే అంధకారముగా ఉన్నది, పశువుల పాకగా ఉన్నది. ఎందుకనంటే అక్కడ ఏం చేసిందంటే ఈ ప్రభు జన్మించిన స్థలంలో ఏమైపోయిందంటే చీకటిలో ఉన్న జనులట గొప్ప వెలుగును చూశారట. ప్రజల హల్లెలూయా. వెలుగు కాదు, ఎందుకనంటే గొప్ప వెలుగు. ఎందుకనంటే యేసయ్య జన్మ, ఆయన రాజుల రాజు కనుక ఎలాంటి వెలుగు వచ్చిందంటే గొప్ప వెలుగు వచ్చేసింది. ఎందుకనంటే ఆ వెలుగుతో నిన్ను నింపాలి, ఆ వెలుగుల ద్వారా నిన్ను వెలిగించాలి, ఆ వెలుగులో నువ్వు కొనసాగించబడాలి. ఎందుకనంటే చీకట్లో నడిచే వ్యక్తి ఎక్కడ త్రుట్టుపడి పడతాడో తెలియదు. అందుకే యేసయ్య జన్మించినప్పుడే, ఎందుకనంటే ఆ వెలుగంతా ప్రకాశించింది. అందుకే అంటాడు, చీకటిలో ఉన్న జనులట గొప్ప వెలుగును చూస్తా ఉన్నారట, మరణ ఛాయలు గల దేశంలో మీదనట వెలుగు ప్రకాశించింది. ప్రేమ తెలుగురా, ఆ వెలుగు ప్రకాశించినప్పుడు, ఎందుకనంటే అక్కడ ఉన్న ఒక రాజు, హేరోదు రాజు ఏమంటాడంటే, ఎందుకనంటే రాజు జన్మించినట, యూదుల రాజు జన్మించినట, మీరు వెళ్ళి ఆ శిశువును చూసి ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 8 నుంచి మనం 11 వరకు మనం చూద్దామా. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి చూడండి, నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు వర్తమానము తెల్లని చెప్పి వారికి బెత్లెహేమునకు పంపిండు. ప్రేమని తెలిపారా చూడండి. ఎందుకనంటే వారు ఆ రాజు మాట విని, ఎందుకనంటే యూదుల రాజుగా పుట్టిన, ఎందుకనంటే ఆ రాజును, ఆ శిశు విషయమే మీరు వెళ్ళి మీరు విచారించి తెలుసుకొని రండి.
ఎందుకనంటే ఆ రాజు ఎలా ఉన్నాడు, ఎందుకనంటే ఆ రాజు దగ్గరికి మీరు వెళ్ళి విచారించి తెలుసుకొని వచ్చి నాకు ఆ సమాచారం ఇస్తే నేను కూడా వెళ్తా, నేను కూడా పూజిస్తాను. ఏమంటుందంటే అక్కడ ఉన్న హేరోదు రాజు చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. అయితే ఆయన ఆ రాజు మాట విని వాళ్ళందరూ వెళ్ళగానే చూడండి, తూర్పు దేశంలో ఉన్న వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదికి వచ్చే వరకు కూడా వారికి ముందుగా నడిచింది. హల్లెలూయా. ముందుగా నడిచినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే అంతకు ముందు చీకటే ఉన్నది, ప్రేమని తెలియాలి. కాబట్టి మనము ఎందుకనంటే ఆ గొప్ప వెలుగు అంటే ప్రేమని తెలియారా. ఎందుకనంటే ఆ గొప్ప వెలుగు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ఆ చీకటి పాపానికి గుర్తుగా ఉంటే వెలుగు దేనికంటే ఆశీర్వాదానికి సూచనగా ఉన్నది, రక్షణకు సూచనగా ఉన్నది. ఎందుకనంటే ఆ వెలుగు ద్వారా, ఎందుకనంటే ఆ వెలుగులో మనం ఉన్నంత కాలము ఎప్పటికి కూడా అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటాంటాం, కానీ అంతకంతకు మహిమను అనుభవిస్తూ ఉంటామే. కానీ ఎందుకనంటే చీకటి ఎప్పుడు కూడా ఉండదు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ వెలుగే ప్రేమని తెలియాలి. ఎందుకనంటే చూడండి, మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, ఎందుకనంటే ఒక వ్యక్తి ఎలాగూ ఆయన మండుచూ ప్రకాశించుచున్నాడు. ఎలాగనంటే వెలుగు ద్వారా, ఆయన అభిషేకము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. ఎందుకనంటే వెలుగాలి. ఎందుకనంటే ఈ లోకములో, ఎందుకనంటే నువ్వు వెలుగడానికే ఆయన గొప్ప వెలుగును మన పైన కుమ్మరిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మనం చూడవలసింది మనం మొట్టమొదటి మాట మనం చూద్దాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దామా. చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని చెప్పబడి ప్రభుని కనపడు. ఎందుకంటే ఏ గొప్ప వెలుగు అయితే ఆ గొప్ప వెలుగులో ఉన్నామో మనం ఏం కావాలంటే మనము ఇంకా చీకటిలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు, చీకటిలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. ఎందుకనంటే అక్కడ ఏమంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లున్నట వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. వెలుగు ఎందుకనంటే మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎందుకనంటే మనము ఈ చీకటి లోకంలో ఉన్నందుకనంటే పాపుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం కావాలంటే మనము ఒక దేదీపమైన ఒక దీపంగా మనం వెలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాటి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నదంటే లోకమంతా వెలుగుతూ ఉన్నది, బ్రతుకంతా చీకటిగా ఉన్నది, ప్రయోజనం లేదు. ఈ కాంతి బయట వేసే సాయంకాలం వేసే ఆ వెలుతురు ఒకసారి కరెంట్ అయితే అది చీకటి అవుతుంది. కానీ యేసయ్య ఒక కుటుంబాన్ని కనుక వెలిగితే అది సుడిగాడిలోనైనా జడివానలోనైనా అది ఆరిపోదది. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని వెలిగించాలి అని అంటే ఆ వెలుగు మార్గంలో మనం నడవాలి. అందుకే అంటాడు. ఎందుకనంటే ఇక్కడ ఏమంటాడంటే మనుషులు మీ సత్క్రియలు అంటే మీ సత్క్రియలను చూసి, ఎందుకనంటే క్రియల ద్వారా మన వెలుగు ప్రకాశింపజేయాలి. ఎందుకనంటే క్రియలు లేని విశ్వాసము మృతమైంది. ఎందుకనంటే ఈ క్రియలు లేని విశ్వాసము, ఎందుకనంటే సత్క్రియలు అనగా మంచి క్రియలు లేదా మంచి ఫలములు లేదా క్రియలు అనంటే మంచి కార్యాలు. ఎందుకు అనంటే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే ప్రతిదీ మంచి చేస్తానికే వచ్చాడు. ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే ఇక్కడ మీరు ఏమంటే మనుషులు మీ సత్క్రియలను చూసి, అంటే మన క్రియలను చూసి ఈ వెలుగులోనికి రావాలి. ఎందుకనంటే మనము వెలుగుగా మనము లేకపోతే మన బ్రతుకు చీకటితో ఉన్నట్టే.
క్రియలు లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యము లేకపోతే, ఆరాధన లేకపోతే, ఎందుకనంటే యేసయ్య జన్మించినప్పుడే ఆ గొప్ప వెలుగు వచ్చినప్పుడు మరణ ఛాయలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెలుగును చూశారు. మరణ ఛాయలో ఉన్న వాళ్ళు కూడా వెలుగును చూశారు. ఇక్కడ చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, యోహాను ఉంటాడు. చూడండి, యోహాను సువార్త మనం చూడవచ్చు. ఇతడు మండుచూ ప్రకాశిస్తా ఉన్నాడు. చూడండి, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనమా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను. ఎందుకనంటే నువ్వు నీ విశ్వాస పరిమాణాన్ని, రక్షకుల్ని కలిగి ఉండి, ఈ నిజ రక్షకుల్ని, దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆ కలిగి ఉన్న నీవు ఏం కావాలంటే మండుచు ప్రకాశించున్న దీపమై ఉండాలి. అయితే ఆ దీపం ఏంటిదంటే మంచి మంచి క్రియలు, అంటే మంచి ఫలాలు కలిగి, మంచి వరాలు కలిగి, మంచి ఈవులు కలిగి. ఎందుకనంటే యేసు ప్రభు వచ్చినప్పుడే ఆ మరణ ఛాయలో ఉన్న వాళ్ళు కూడా ఎలా చూశాడో మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో చూడవచ్చు, తర్వాత మనము ఇందాక లూకా సువార్తలో చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే, అక్కడ ఆ యెషయా గ్రంథంలో కూడా చూస్తే ఇక్కడ ఏమంటుంటే చూడండి అమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ కింది లైన్లో మనం చదువుదాం. అక్కడ చూడండి, జబులూను దేశమును, నాఫ్తాలి దేశమును, యోర్దాను అవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయల్లోను కూర్చుని ఉన్న వారికి ఏం చేసిందంట, వెలుగు ఉదయించింది. నువ్వు ఉన్న కాడ వెలుగు ప్రకాశించాలి. వెలుగు అని అంటే యోహాను అయితే ఎలాగైతే దేవుల్లో ఎలుగుతా ఉన్నారో నువ్వు వెలుగాలి. ఎందుకనంటే నీ క్రియలు, ఎందుకంటే పరలోకమందున్న తండ్రిని, ఎందుకంటే మీ సత్క్రియలను చూశాడ మీ తండ్రిని, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లాట మీ వెలుగును ప్రకాశింపజేయడి. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే చీకట్లోనే ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు వెలిగించబడలే, అంధకారంలోనే ఉన్నారు. ఎందుకనంటే మాసిపోయే హృదయాలు అవి, చీకటి హృదయాలు. గృహం అంతా అంధకారమే, బ్రతుకంతా అంధకారమే. ఎందుకు అనంటే దేవుడు వెలుగును, ఎందుకనంటే ఆ వెలుగును చూడగానే వాస్తవంగా ఏం చేస్తాడంటే చీకటి పారిపోతా ఉంటాడు. దేవుని పిల్లలను చూసినప్పుడు పాపములో ఉన్న ప్రజలు పరిశుద్ధతలోనికి రావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే యెషయా ప్రవక్త కూడా ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట కనుక చూస్తే, ఇక్కడ మనం యెషయా గ్రంథంలో కనుక చూస్తే ప్రియదేవుని ద్వారా దేవుడు ఎందుకు మనల్ని సిద్ధపరిచిండో ఇక్కడ మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడు సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం.
చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి ఇక్కడ ఏమంటే నిన్ను కాపాడాలని అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటే ప్రజలకు నిబంధనగా అన్యజనులకు ఎలాగనంటే వెలుగుగా రక్షణ లేని వారికి నీ రక్షణ ఎందుకంటే ప్రకాశించాలి. రక్షింపబడిన వ్యక్తి ముఖము ప్రకాశిస్తా ఉంటుంది. వారి మాటల విధానం కూడా వారి క్రియలు కూడా ఎలా ఉంటాయంటే వెలిగించినట్టుగా ఉంటాయి. ప్రజల హల్లెలూయా. అందుకే దేవుడు ఎందుకు చేసిందంటే నీకు ఏంటంటే ప్రజలకు అన్యజనులకు నేను వెలుగుగా నియమించుండు. మొదటి మాట ఎందుకంటే ఆ వెలుగును మనం ఏం కావాలంటే మన వెలుగును ప్రకాశింపజేయాలి. ఎందుకంటే స్టార్ కాదు చాలామంది, ఎందుకంటే పైన స్టార్ పైన స్టార్ పక్కింట్లో బార్ ఇంకో ఇంట్లో బీర్ అన్నట్టుగా ఈ క్రైస్తవ సమాజం కాదు. ఎందుకంటే ఈనాడు క్రైస్తవత్వం అంతా ఏం జరుగుతుందంటే ఇంటికి క్రిస్మస్ జరుగుతుంది, ఒంటికి క్రిస్మస్ జరుగుతుంది, పంటికి క్రిస్మస్ జరుగుతుంది. కానీ వాస్తవంగా జీవితం అంతా అంధకారంలోనే ఉంది. హల్లెలూయా. చూడండి మనము లూకా సువార్త ప్రేమ చూడండి 2వ అధ్యాయము. వెలుగు ఎందుకనంటే వెలుగు ఆ యేసయ్య వెలుగును కనుక మనం చూస్తే, ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం మనం మెరవెలగాలి. 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలా. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూడండి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుస్తా ఉన్నది. చూడండి ఎందుకు అనంటే వారి చుట్టూ ప్రకాశిస్తా ఉన్నది. ఎప్పుడు అంటే యేసు ప్రభు జన్మించినాకనే అక్కడ అంటాడు. ఎందుకంటే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకనంటే ఇదేంది వెలుగు, ఇదంతా ఇదేం మహిమ అంటే చూడండి. ఎందుకనంటే ఒకనాడు మోషే కూడా ఎందుకనంటే దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి ఆరాధిస్తున్నప్పుడు ఆ మహిమ దిగి వచ్చినప్పుడు, ఆ వెలుగు తీసేసుకుని వచ్చినప్పుడు యాజకులు నిలవలే. ఆ వెలుగు ప్రకాశం ఆ మహిమ ఎదుట ఆ యాజకులు నిలవలేకపోయారు. అందుకే ప్రేమదేని ద్వారా దేవుని దూత దిగి వచ్చినప్పుడు కూడా ఏం చేసిందంటే అక్కడ ఉన్న ప్రజలు భయపడతా ఉన్నారు. చదవనా. అయితే ఆ దూత భయపడకూడదు అంటే నీకు 2వ మాట ఏం చేసిందంటే ఆ ధైర్యం ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చాడు. నువ్వు వెలుగుగా ఉండు. ఎందుకనంటే నిన్ను ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు. నువ్వు భయపడిన అవసరం లేదు. అందుకే అక్కడ ఏం చేసిందంటే నేను ఉన్నాను అనే సాదృశ్యానికి కారణం ఏంటంటే ఆయన ఇమ్మానుయేలు అనే పదానికి ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు దేని విషయంలో భయపడకూడదు. ఎందుకనంటే నీ చింత యావత్తు కూడా ఆయన పైన వేయి. నీకెంత ఉన్నది. ఎందుకంటే చాలా మంది అంటే అందుకే ఒక అమ్మనంట ఏం చేసిందంట, ఒక ఆయన కారులో వెళ్తా ఉంటే ఆమె పాపం గడ్డి మోపు ఎత్తుకొని కూర్చున్నదట. గడ్డి మోపు ఎత్తుకొని కూర్చుంటే ఆ అమ్మను ఆ గడ్డి మోపు ఎత్తుకుంటే అమ్మ ఈ కారులో ఎక్కువ అని చెప్పేసి ఆ కారు ఓనర్ అన్నాడట. అంటే అన్న తర్వాత ఆమె ఏం చేసిందట అంటే ఆమె కారులోకి వచ్చి కూర్చున్నాక ఆ గడ్డి మోపును కూడా తీసుకొని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఏందమ్మా ఇట్లా కూర్చున్నామని ఆయన అడిగిండట. పాపం అడిగితే అయ్యా నీ కారు నన్ను మోస్తుంది, నా గడ్డి మోపును మోస్తుందా అన్నది. అయితే ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. ఎందుకనంటే మీ ఉద్దేశంలన్నీ ఆయన సఫలము చేస్తాడు. నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడు నీ ఉద్దేశంలన్నీ సఫలము చేస్తాడు, విఫలము కాదు.
ప్రజలు హల్లెలూయా. అయితే అందరూ వస్తా అంటారు కానీ దేవుని దగ్గరికి వచ్చేసిందంటే అదే బాధతో ఉంటా అంటారు, అదే దిగులుతో ఉంటారు. నీ బాధ అంతా దేవుని పైన మోపినప్పుడే నీ సమస్యకు పరిష్కారం అయింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమవుతుందో చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏంటిదట? సంతోషకరమైన. ఎందుకంటే ఏంటి? సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే మహా అంటే ఎంతో చెప్పలేము మనం, సంతోషం అంటే కొంతే. కానీ ఇక్కడ చూస్తే దేవుడు తన ప్రజలకిచ్చే సంతోషం ఏంటిదట అంటే ఇక్కడ అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ప్రేమల ద్వారా నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా నీ భారమంతా, నీ బాధ అంతా దేవుని పైన వేసినప్పుడే నీకేం కలుగుతావంటే సంతోషము, సమాధానం కలుగుతాను. ప్రజలు హల్లెలూయా. రెండో మాట, ఎందుకంటే మూడో మాట ఏంటిదంటే ఏంటిది? దేవుడు కలగజేసేది మహా సంతోషకరమైన ఏంటిది? మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లలు దేనికి కూడా భయపడని అవసరం లేదు, దేనికి కూడా దిగులు పడని అవసరం లేదు, దేనికి కూడా కలవరపడని అవసరం లేదు. ఎందుకనంటే దేవుడే మనకు రక్షకుడిగా జన్మించాడు. ప్రజలు హల్లెలూయా. దేవుడే మనకు రక్షకుడిగా జన్మించాడు. ఎందుకనంటే మన ప్రతి పరిస్థితిని మార్చడానికి. నీ పరిస్థితులను నువ్వు మార్చుకోలేవు, నీ పరిస్థితులను నువ్వు మార్చుకోలేదు కనుక. ఎందుకంటే మూడో మాట ఏంటంటే మహా సంతోషకరమైన వార్త. ఎందుకనంటే దేవుడు ఆ దూత దిగి రాగానే దేవుడు పుట్టిన దినమున ఏం చేసినంటే అక్కడ ఆ మహిమ ప్రకాశించినందునట వాళ్ళు మిక్కిలి భయపడేది. కానీ వెంటనే దేవుడు ధైర్యపరిచి ఏం చేసిందంటే అగో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా సంతోషముతో, ఆనందముతో, ఆరోగ్యముతో ప్రభు ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రజలు హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకే మరొక మాట మనం చూద్దాం ప్రేమ ద్వారా. మనము కీర్తన గ్రంథము 43వ అధ్యాయము చూడండి. 43వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయము. ఏంటిదంటే అవి నాకు త్రోవ చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును. అంటే చూడండి, నన్ను తోడుకొని వచ్చినంటే నిన్ను నడిపిస్తా ఉంటాడు. ఏమంటాడంటే అక్కడ నీ వెలుగును, నీ సత్యమును అంటే అంటాడు. నేడు ప్రపంచం ఏమైపోయిందంటే అసత్యములో ఉన్నది. యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ప్రజలు హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటాడంటే నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయలేము. అంటే అందరూ కూడా ఏమైపోతున్నారంటే అసత్యంలో ఉన్నారు, అబద్ధాలతో కూడిన ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసిన తర్వాత, మొబైల్ వచ్చినంట అందరూ నెట్లో పడిపోయింది. ఏం నెట్లో పడిపోయిందంటే సాతాను నెట్లో పడిపోయింది, సాతాను వలలో పడిపోయింది. ఎందుకనంటే భార్యను చూడరు, భర్తను చూడరు, పిల్లలను చూడరు. తర్వాత ఆ మొబైల్లో ఏమైపోయిందంటే వాళ్ళని, ప్రతి మానవుని కూడా లాక్ చేసి పడేసింది. తర్వాత మొబైల్ వచ్చినాక అబద్ధాలు చరిత్రలో ఎక్కువైపోయింది, సత్యం లేదు, వాస్తవం. ఎందుకనంటే ఇక్కడ కనుక మనం చూస్తే సత్యము అనగా ప్రేమ ద్వారా దేవుని వాక్యమే సత్యము. ఎందుకనంటే వాళ్ళు సత్యమునందు ప్రతిష్ఠించుము అన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ అధ్యాయము 19వ వచనం. 17-19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. 17వ అధ్యాయము 17 నుంచి చదవం అమ్మా.
యోహాను సువార్త 17:17 సత్యమందు వాటిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చూడండి, ఎందుకు అనంటే ఇక్కడ ఏమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎందుకనంటే ఈనాడు ప్రతి వాడు కూడా అబద్ధాల పుట్ట అయిపోయింది. సత్యం లేదు, వాస్తవం సత్యం లేదు. ఎందుకనంటే ప్రతి వాడు కూడా, ఎందుకనంటే ఇక్కడ కింది మాట చెప్పేదంటే నీ వాక్యం వారు ఏమంటే వారు ఏం చేస్తారంటే వారు సత్యమందు ప్రతిష్ఠ చేయము. ఎందుకనంటే నీ వాక్యమే సత్యము, దేవుని వాక్యమే సత్యము. ప్రేదంగా నీ వాక్య ఎందుకంటే వాక్య సారాంశమే సత్యం. కాబట్టిగా నాడు ప్రతి వాడు కూడా ఏమైపోయినంటే తంత్రగొట్టు అయిపోయినట్టుగా బైబిల్ మనం చూడవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము చూడండి ప్రేదేంగా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి. చూడండి, ఏంటిది? తంత్రగొట్టే, తంత్రాలు తయారు చేస్తాడు. సత్యమైనది ఏం చేస్తుందంటే బహు దూరమును లోతై ఉన్నదని ప్రసంగి రాస్తా ఉంటాడు. సత్యం అనేది బహు దూరముగా ఉంటుంది, అది లోతుగా ఉంటుంది. ఇక్కడ అంటాడు, ఎందుకంటే ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచడానికి అబద్ధమే చెప్తా ఉన్నాడు. అందుకే ప్రేమేంద్ర ద్వారా, అందుకే దేవుడు ఏం చేసిందంటే నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము. ఎందుకనంటే అవి దేవుని పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వెళుతాడు. అబద్ధికులతోటి ఎవరు కూడా స్నేహం చేయలేరు, వాస్తవాన్ని నమ్మలేరు. అందుకే యేసు ప్రభు ఎందుకు జన్మించాడో మనం కనుక చూస్తే ప్రేమేంద్ర ద్వారా, యోహాను సువార్త మనం చూస్తే యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనము మనం చదువుదామా అమ్మా. 18వ అధ్యాయము 38వ వచనమా, 18:38. యేసు నువ్వు అన్నట్టు నేనే రాజును, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని. మనం చాలా మంది అబద్ధం ఎందుకనంటే తెల్లారితే అబద్ధాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎందుకనంటే ఇక్కడ అంటాడు యేసు నీవు అన్నట్టే నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. మనము దేవుని పిల్లలు ఏం కావాలంటే సత్య సంబంధులుగా మనం ఉండాలి. అబద్ధం చెప్పే వాళ్ళంతా అపవాది పిల్లలు, అపవాది యొక్క అడుగు జాడలో నడిచేవాళ్ళు చాలామంది. ఎందుకనంటే ఈనాడు సత్యము లేదు, ఎక్కడ చూసినా అబద్ధము, అన్యాయము, మోసము, దుర్మార్గత, తర్వాత ఇలాంటి కార్యాలు ఉన్నాయి. యేసు ప్రభు ఏమంటే నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వింటాడు. అబద్ధికులు మాట వినరు. సత్య సంబంధి అయిన ప్రతి వాడట దేవుని మాటను నమ్ముతా ఉంటాడు, దేవుని మాటలు వింటా అంటాడు. ఎందుకనంటే క్రిస్మస్ అంటే ఏమైపోయిందంటే ఈరోజు మంచి బిర్యానీ వండుకోవడమా, మంచి బట్టలు వేసుకున్నామా, కుటుంబం అంతా హాయిగా తిన్నామా, ఇదే పండుగ అయిపోతాడు. లోకానికి నీకు వ్యత్యాసం ఏం లేదు, వెలుగలేదు, సంతోషము లేదు నీకు. తర్వాత మూడో మాట ఏంటంటే నీ లోపల సత్యము లేదు.
అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చానంటే నేను సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చడానికి పుట్టినాను. ప్రజల హల్లెలూయా. అందుకే మనము మరొక మాట మనం చూద్దాం ప్రేమ ద్వారా. మనం చూడండి ప్రసంగి గ్రంథము, చూడండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. వెలుగు మనోహరమైనది. ఎందుకనంటే మనము 4వ మాట ఏంటిదంటే ముఖ్యంగా వెలుగు మనోహరమైనది అంటే ఈ వెలుగు దేనికి సాదృశ్యం అంటే ఇది మనోహరమైన ప్రేమను చూపించేది. మనోహరం అంటే ఎందుకనంటే దైవజనులు సురేష్ గారు ఏం చేస్తారంటే మనోహరమైన పండుగలలో ఏం చేస్తారంటే ఆ 12 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసేసి ఏం చేసిందంటే అక్కడ ఆత్మదీపాన్ని వెలిగించడానికి ఆ దేవుని ప్రేమను పొందుకోవడానికి ఏం చేసిందంటే ఇక్కడ వెలుగు మనోహరమైనదంటే వెలిగించబడాలి వాక్యం ద్వారా. ఈనాడు దేని ద్వారా వెలుగుతానంటే ఈ కొవ్వొత్తి వెలిగితే కష్టపడితే చల్లారుతుంది, ఈ లైట్ వెలిగిస్తే కరెంటు పోతే అది పోతుంది. కానీ వెలుగవలసింది నీవు ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆరాధన ద్వారా, దేవుని ద్వారా మనం ఏం కావాలంటే మనం వెలిగించబడాలి. చాలామంది ఏం చేస్తారంటే అంధకారం చీకట్లో ఉన్నవారు ఎక్కడికి తిరుగుతున్నారో, ఎక్కడ ఉంటా ఉన్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాదు వాస్తవంగా. కానీ ఎందుకు అని అంటే వారు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నవారు వెలుగు చూసిరి, దారిద్ర్యం మోయువా కృప పొందితి. ఎందుకనంటే చీకటిలో నేను చూడగానే, ఎందుకనంటే పాడైన బ్రతుకులు ఏం కావాలంటే నీ ద్వారా నా ద్వారా వెలిగించబడాలి. అంటే ఇక్కడ అంటాడు, ఇక్కడ ఆ ప్రసంగి మాట ఏంటంటే వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది. అందుకే నక్షత్రం స్టార్ ఉదయించింది, నడిపించింది. ఇవాళ ఏం చేయాలంటే నువ్వు ఒక నక్షత్రంగా ప్రయాణం చేయాలి. నక్షత్రం ఎందుకనంటే నక్షత్రం ఎక్కడ చూసినా ఏం చేసినా అది వెలుగుతూనే ఉంటుంది కానీ తప్ప ఆరిపోయే అవకాశాలు లేవు. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు, నా దీపము వెలిగించిన. ఎందుకనంటే అది జడివానలోనైనా సుడిగాలిలోనైనా కానీ ఆరిపోదు. దేవుడు ఒక వ్యక్తిని కనుక వెలిగిస్తా అంటే ప్రపంచమంతా వెలిగిస్తూనే ఉంటాడు. అందుకే మనము ఆ మాటగా 4వది వెలుగు మనోహరమైనదంటే ఉపవాసము ద్వారా. ఎందుకనంటే మనం ఇక్కడ రాయబడిన దేవుని యొక్క లేఖన భాగాలు చూడవచ్చు బైబిల్ గ్రంథంలో ప్రేదేని ద్వారా ఎలా మనోహరమైనదని మనం కనుక చూస్తే ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తులు రాశారు. ఆ మనోహరమైన పండుగలను ఏర్పాటు చేసిన తర్వాత దేవుని కార్యాలు చూసే కార్యాలను కనుక మనం చూస్తే, ఎందుకనంటే ఆ మనోహరమైన పండుగల ద్వారా దేవుని గొప్ప కార్యాలు ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రేమ చూడండి బైబిల్ గ్రంథంలో మరొక మాట నేను దేవుని యొక్క లేఖన భాగాలను చూపెట్టేసి నేను ముందుకు వెళ్తాను. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎలా ఎంచుకోవాలట? ప్రియముగా ఎంచుకోవాలి. ఈనాడు ఏంటంటే కరోనా వచ్చిన కాంచి కడుపుకు రెస్ట్ లేదు వాస్తవంగా ఒక్క పూట కూడా. ఎందుకనంటే వీళ్ళంతా ఎవరంటే ఒక్క పూట కూడా ఓర్చుకొని ఏషా వంటి భ్రష్టత్వం అని.
ఎందుకు అనంటే ఇక్కడ గనక చూస్తే వారు గనక చూస్తే యూదా వారి ఇంటికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు కాబట్టి సత్యమును సమాధానముగా దీన్ని ఎంచుకోవడానికి ఇక్కడ గనక చూస్తే ప్రేమ ద్వారా వాళ్ళు అనేకులను ప్రభు ఆ మార్గంలో నడిపినట్టుగా మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ గనక చూస్తే మన 21వ వచనంలో గనక చూస్తే వాళ్ళు దేవుణ్ణి శాంతిపరచుటకు వచ్చినట్టుగా మనం చూడవచ్చు. చదవాలమ్మా. చూడండి ఏంటిది? ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యంలో కలిపి యెహోవాను వెతుకుటకును మనం పోదాము రండి అని చెప్పగా మేము కూడా వస్తామని అన్నారు. కానీ కడుపే కైలాసమైనాక నీతోడు ఎవరత్తాడు? కడుపు కన్న తల్లి అసలు కడుపు నిండా తిన్నాక ఆయన ఏమంటుంది అంటే కడుపు ఏమంటే కడుపు నిండా తిన్న బిడ్డ మంచిగా పడుకో అంటాడు. అందుకే చెప్పిండు. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఏమైపోయిందట, నిండిందంటే ఉత్తరప్రదేశ్ డౌన్ డౌన్ అంటాడు. ఇది నిండింది ఏంటంటే ఇట్లయితే ఎందుకనంటే ఈనాడు ఎందుకంటే వీళ్ళంతా ఏశావు సంతతి. ఎందుకనంటే అందుకే ఆ తిన్ను ఎందుకనంటే తన జ్యేష్ఠత్వ హక్కునే భోజనం కొరకు అమ్ముకున్నాడు. నేడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పూటకు ఉపవాసం లేకుండా ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నమ్ముకుంటున్నారు. ప్రజల హల్లెలూయా. నా 5వ విషయాన్ని మనం చూద్దాం ప్రేమ దేవుడా. ఎందుకనంటే మనం ఎందుకనంటే వెలుగు ఏంటిదట? మనోహరమైనది. అందుకే ఇక్కడ అంతా కనుక చూస్తే ఇక్కడ అంటాడు. ఇంకొక మాట చూద్దాం, 22వ వచనం చదువుదాం. చూడమ్మా. చూడండి ఎందుకు అని అంటే ఉపవాసంలో బలమైన శక్తి ఉన్నది. అదే వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళను వెలిగించేది ఉపవాసములోనే ఉన్నది. అందుకే ప్రేమ ద్వారా మరొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. మరలా యేసు చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి అంటే దేవుని మార్గాన్ని విడవక నడిచినప్పుడే అక్కడ అంటాడు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడట. అంటే నువ్వేం కావాలంటే ఉపవాసముతో వెళ్ళాలి, ప్రార్థనతో నడవాలి, వాక్యము ద్వారా నడవాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే నన్ను వెంబడించేవాడట. ఏంటంటే నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వెలుగు వేరు, జీవపు వెలుగు వేరు. హల్లెలూయా. మొదటిది ఎందుకనంటే సత్క్రియల ద్వారా మన వెలుగును ప్రకాశింపజేయాలి. రెండవది సంతోషకరమైనదిగా ఉండాలి. మూడవది ఏంటి కావాలంటే సత్యమును పారజేయాలి మనం. అందుకే వెలుగు మనోహరమైన ఇక్కడ ఏమంటాడంటే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడట. జీవపు వెలుగు ఎందుకనంటే ఆ వ్యక్తి లోపల జీవం ఉన్నది. ఎందుకనంటే ఆ జీవించేటోడు అనేకులను కూడా జీవింపజేస్తాడు. యేసు ప్రభు అంటాడుగా నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించుదురు అంటాడు. చూడండి 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తున్నారు అని అంటాడు. 14:19 వచనం. ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎందుకంటే జీవం లేని ప్రజలు. ఎందుకనంటే పాడడానికి కూడా లేదు జీవం, కొట్టడానికి కూడా సరైన జీవం లేదు. ఎందుకు అనంటే వారి జీవితంలో నిజంగా ఆశీర్వాదం లేకపోవడం చాలా దుఃఖకరం, బాధాకరం. ఆ కుటుంబాల్లో సంతోషం లేదు.
ప్రజలు హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుట. ఎందుకనంటే ఏంటిదట? జీవపు వెలుగు కలిగి ఉండుట. అందుకే యేసు ప్రభు అంటాడు, మనం కనుక చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట వర్ణనాతీతంగా చెప్తా ఉంటాడు యేసు ప్రభు. చూడండి 1వ అధ్యాయము 3వ వచనం కాని చదువుదామా? కలిగి ఉన్నది ఏదియు ఏంటిది? కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలే. మనం ఏం చేస్తా అంటే చాలా మంది ఉండేది ఏం చేస్తా అంటే జనాలు, ఎందుకనంటే ఆయనతో సంబంధం లేకుండానే ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ అంటాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎందుకంటే సర్వం ఆయన చూసాడు. ఇప్పుడు అంటాడు ప్రపంచం అంతా ఏమనుకుంటా అంటే యువర్ మోస్ట్ యేసు ప్రభు ఎప్పుడంటే ఈరోజు జన్మించాడు అని అంటాడు. కానీ సామెతల గ్రంథంలో యోహాను సువార్త అంటాడు, నేను అబ్రాహాము కంటే ముందు పుట్టిన. సామెతలో ఉంటాడు ఏమంటాడంటే నేను పర్వతములు పుట్టక ముందు రవ్వంతా కాకముందుగా నేను పుట్టి తిని అంటాడు. చూడండి, ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఏ వెలుగు? జీవపు వెలుగు. ఆయనలో వెలుగు ఉండెను. ఏం చేస్తుందంట? ఆయనలో ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ వెలుగు ఆయనలో వెలుగు ఉండెను. ఏమని చేస్తున్నది? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కనుక చీకటి ఏంటండి గ్రహిస్తలేదు. ఎందుకు? ప్రతి మనిషిని ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకున్నట్టుగా మానవుడు నిజమైన వెలుగును గ్రహించట్లేదు. ఈ వెలుగే అనుకుంటా ఉన్నాడు. దేవుడు వెలిగిస్తే నీ ద్వారా నిన్ను ప్రపంచాన్నే వెలిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు వెలుగు, దేవుని వెలుగు వచ్చిందంటే ఎందుకు? ఆ వెలుగు ఏం చేసింది? సౌలును పౌలుగా మార్చేసింది. పాపాత్ములైన స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చింది. పాపి అయిన జక్కయ్యను పరిశుద్ధులుగా మార్చింది. నీకు ఆ వెలుగు విలువ తెలుస్తలేదు. మళ్ళా వెలుగులోనికి వస్తాన్నావు, మళ్ళా చీకట్లో వెళ్ళి రహస్యమైన పాపాలు చేస్తావు. కానీ మోషే రాస్తాడు 90వ కీర్తనలో అక్కడ అంటాడు, ఆయన తన ముఖ కాంతిలో రహస్య పాపమును చూచేవాడు. చూడండి అమ్మా, ఎన్నో మాట అది. 90వ కీర్తన చదువు. చూడండి, నువ్వు అనుకుంటా ఉన్నావు నువ్వు చేసే నాట్యము, నువ్వు చేసే డ్యాన్సులు, చేసే చీకట్లో చేసే క్రియలు తెలివ అనుకుంటున్నావు. తాగుబోతుల విందులు, ఏదో దేవుని పేరు చేసుకొని విలాసవంతమైన జీవితం చేస్తే అనుకుంటాను. కొరడ కూడా పట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవం ఏం చేస్తుందంటే మనుషులకు వెలుగు అవుతాడు. అందుకే జీవపు వెలుగు కలిగి ఉండుట. మరొక మాట చూద్దాం ప్రియదేవుని ద్వారా త్వరగా. ఎందుకు అని అంటే ఆయన అలా ఉండడానికి ఏం చేసిందంటే ఆయన ఎందుకనంటే అమరత్వం, ఎందుకనంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు ఆయన తేజస్సుకు కానీ ఆయన వెలుగు కానీ ఎవరు కూడా ఏ అంచనా వేయడం లేదు. ఏ శాస్త్రవేత్తలు కూడా ఆ వెలుగును చూడలేరు. వాస్తవంగా మోషే దేవుని సన్నిధిలో గడుపుతూనే మోషే ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలే. అందుకే ఇక్కడ చూడండి బైబిల్లో 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6:16 చూడండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు.
ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును. కలిగి ఉండును గాక. చూడండి, ఇలాంటి ఎందుకనంటే ఈ లోకంలో చాలామంది ఇంపైన బోధలకు గద్దింపులకు బోధపడకుండా ఏం చేస్తారంటే జంపు ఎల్ఈడి టీవీలకు అలవాటు పడేసింది చాలామంది. మా ఇంటికి ఎవరు రావద్దండి పాస్టర్లు, చర్చికి రావట్లేదని ఎందుకు అడగకూడదు. అందుకే దేవుని యొక్క వెలుగును కనుక చూస్తే ఆయన మనం కనుక చూస్తే 15వ వచనము చూస్తే శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతియు ఆ యుక్త కాలముల యందును ఆయన ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడు. నువ్వు వెలిగిస్తే నీ పేదరికం ఉండదు. వాస్తవంగా ఆయన నీకు వెలిగిస్తే నీకు బలహీనతలు ఉండవు. ఆయన నేను టచ్ చేస్తే ఆయన నీ లోపల ఏ రోగం కూడా ఉండదు. వాస్తవం ఇది 100%. అందుకే ప్రియదేవుని ద్వారా మనము చివరికి రెండుగా నేను ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను త్వరగా. అందుకే దేవుని యొక్క మనము ఎందుకనంటే ఆయన గొప్ప వెలుగు ఏం చేస్తాడంటే ఆయన గొప్ప ఆయన రాగానే ఏం చేస్తాడంటే గొప్ప వెలుగు ఏంది యోర్దానులో ఉన్న వాళ్ళు గలిలయ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప వెలుగును చూశారు. నువ్వు నీ కుటుంబం వెలిగించబడాలి, నీ పిల్లలు వెలిగించబడాలి, నీ బ్రతుకు వెలిగించబడాలి. నువ్వు వెలుగుతే నువ్వేం చేస్తావంటే ఆయన వెలిగించుండు అని అంటే అది ఆశీర్వాదం, అది సంతోషం, అది సమాధానం, అది ఆనందమై ఉన్నది. అందుకే మరొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ప్రేమదేవుని గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదువుదామా. చూడండి, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అవునట్లు. చూడండి, ఎక్కడట మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు అవునట్లు సనుగులను సహంసములు మారి. సనుగుతా అంటారు. ఏం చేసిండు దేవుడు? అసలు నువ్వు దేవుడు వెలిగించడానికి ఓ గంట సేపు మోకరించావా? ఓ పూట ఉపవాసం ఉన్నావా? ఓ రాత్రంతా ప్రార్థన చేసినావా? లేదా ఒక దినమంతా దేవుని వాక్యాన్ని చదివినవా? పండుగ చేసుకుంటూ ఏమైపోయా? ఈరోజు పండుగ, రేపు పండుగ. దేవుడు వెలిగించేదాకా దేవుని సన్నిధిలో కనిపెట్టావా? అందుకే అక్కడ అంటాడు మీరు అనొక మాట సంఘాన్ని సంబోధిస్తాడు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు నిష్కలంకులుగా ఉండాలంటే ఇవి క్రియలు ప్రేమని తెలిపాలి. పరిశుద్ధమైన జీవితం క్రియలు. చదవలమా. సమస్త కార్యములను చేయుడి. ఎట్టి జనం మధ్య మూర్ఖ జనముల మధ్యనట అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఈనాడు ఇన్న వాక్యం రేపు చెప్పదు. ప్రజలు హల్లెలూయా. ఏంటి మీరు అట్టి జనం మధ్యనట ఏం చేసినట? అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరయ్యా వీళ్ళు? దేవుని పిల్లలు. చీకటిగా కనబడే వాళ్ళు ఎవరు? అపవాది పిల్లులు, అన్యజనులు. మేము తాతల నాటి క్రైస్తవులం సార్. మేము కట్టి అని చర్చి లేదు, అయ్యగారికి పెట్టని కోట్ లేదు, పెట్టని బూట్ లేదు. బావిలో ఉన్న కప్ప గదే ప్రపంచం అనుకుంటాడ. మరో ప్రపంచం ఉన్న సత్యాన్ని తెలియదు వాస్తవంగా. అందుకే ఇక్కడ అంటాడు మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందున్న జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే మనం వాక్యం ఏం కాదంటే మనం జ్యోతుల వలె చేతబట్టుకొని ఆ జీవవాక్యాన్ని సమాజానికి ప్రకటించేవారమై ఉన్నాం. రెండో మాట ఏంటిది? 6వ మాట ఏంటిది అంటే ప్రేమదేవుని లోకమందు వక్రజనం మధ్య లోకమందు దేవుని యొక్క జీవవాక్యము చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడాలి దేవుని పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను ప్రేమదేవుని చూడండి, మరొక మాట. దానియేలు గ్రంథం
12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఏంటంట, బుద్ధిమంతులైతే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మాటను విని దేవుని ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులను పోలినవారట. ప్రజల హల్లెలూయా. ఎందుకంటే జ్యోతులను పోలినాం ఎందుకనంటే దేవుని ప్రజలు ఎందుకనంటే మనం తండ్రి రాజ్యములో ప్రకాశించాలి అని అంటే మనం ఏం కావాలంటే ఈ బుద్ధిని మార్చుకోవాలి మన జీవితాన్ని. ఎందుకనంటే నేను వాక్యానికి సరిగ్గా లేను. దేవుడు ఆ వెలుగును చూసేళ్ళు, మరణ ఛాయలో వాళ్ళు బ్రతికాలు, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. ఆయన నా బ్రతుకును వెలిగించాడు. నేను 1999లో ప్రభు రక్షణలోకి నడిపించబడి త్రాగుడు, జూదా, వ్యభిచారం, దొంగతనం అన్నింటిలో ఆల్మోస్ట్ ఉండేది. కానీ దేవుడు నా బ్రతుకును మార్చినాక ప్రభు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నా బ్రతుకును వెలిగించాడు. అందుకే ఇక్కడ మనం చూద్దామా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు చూడండి. అక్కడ ఏమంటాడంటే మీరు వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల వలె ఉండాలి, జీవవాక్యాన్ని అంటాడు. ఇక్కడ అంటాడు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. చప్పట్లు కొట్టి ప్రభుని గారు కొద్దిగా. ఎందుకంటే ఇక్కడ అంటే మాట అనేకులు, ఎందుకంటే ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం